ఈ ఫైల్లోని వీరచక్ర గ్రహీత రైఫిల్మ్యాన్ జయరాం సింగ్ గారి అద్భుత శౌర్యగాథ ఆధారంగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం. సడలని సంకల్పం అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆయుధం. జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళు మరియు కష్టాలు మనల్ని ఎంతగా గాయపరిచినా మనస్సులో బలమైన పట్టుదల ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చని రైఫిల్మ్యాన్ జయరాం సింగ్ గారి జీవితం నిరూపిస్తుంది. 1999 జూన్ 28న కార్గిల్ యుద్ధంలో భాగంగా దరస్ సెక్టార్లోని లోన్హిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే బాధ్యతను ఆయన ప్లాటూన్ స్వీకరించింది. దాడి ముందుకు సాగుతున్న తరుణంలో శత్రుల మెషిన్ గన్ కాల్పుల వల్ల ఆయన తొడ భాగానికి తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. అది చూసిన ఆయన కంపెనీ కమాండర్ వెంటనే వెనక్కి వెళ్ళి వైద్య సాయం తీసుకుని కోరగా దానికి ఆయన స్పందిస్తూ, నా కాలు విరగలేదు, నేను నడవగలను, కాబట్టి నేను మీతోనే వస్తాను అని అచంచలమైన ధైర్యంతో సమాధానమిచ్చారు. తక్షణమే గాయానికి ప్రాథమిక కట్టు కట్టుకొని విపరీతంగా రక్తం కారుతున్నప్పటికీ తన కంపెనీ కమాండర్తో కలిసి లోన్హిల్ పైనున్న శత్రువుల బంకర్లపై విరుచుకుపడి దాన్ని క్లియర్ చేశారు. అంతేకాదు, కమాండర్ రేడియో సైట్ పాడైపోయినప్పుడు అదనపు సైనిక బలగాల కోసం విడి రేడియో సెట్ను తెచ్చి కమ్యూనికేషన్ను పునరుద్ధరించి ఆ క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కథ నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, శరీరం సహకరించకపోయినా మనం ఎంచుకున్న లక్ష్యంపై తిరుగులేని నిశ్చయం మరియు ధైర్యం ఉంటే పరాజయాల అంచుల్లో నుండి కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. జై హింద్.